నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ ఏజే ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు ట్రేడర్స్ లైవ్గా చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు రియల్ అమౌంట్ తోటి. నేను మీకు చేసి చూపిస్తాను ప్రతి డే. దానికన్నా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేసుకోండి. ఓకే, ఫ్రీయే కదా. ఓకే, సో నాకెందుకో ఈరోజు కొత్తగా టుమారోస్ మార్కెట్ ప్రెడిక్షన్ అని ఒక వీడియో చేయాలనిపించింది. సో ఇమీడియట్గా నేను స్టార్ట్ చేశాను. సో ఈరోజు 27th నవంబర్, రేపు 28కి నిఫ్టీ అనాలిసిస్ చేద్దాం. రేపు నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. ఓకే, వీడియో షార్ట్ ఉంటుంది గైస్, క్రిస్ప్ క్లియర్గా చెప్తా. మీరు జస్ట్ అనలైజ్ చేసేయండి. ఓకే, దాన్ని కూడా ఓపెన్ చేసుకుందాం. నాకెందుకు అది ఈజీ అనిపిస్తుంది. లాగౌట్ అమ్మో, నేను అది ఇదైంది అనుకున్నా, లాగౌట్ అయింది అనుకున్నా. సో మీరు చూసుకున్నట్లయితే ఇది మన నిఫ్టీ. ఓకే, దీంట్లో నేను 9 EMI 15 EMI యాడ్ చేసుకొని పెట్టుకున్నాను. సింపుల్. 9 EMI అంటే ఏం లేదు కాబట్టి ఇండికేటర్ అని వేసుకొని EMI అని టైప్ చేసి మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అని వస్తుంది. నేను స్కాల్పింగ్ ట్రేడింగ్ మొత్తం దీని బేస్ మీదనే చేస్తాను. ఓకే, మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ అది 2 times క్లిక్ చేయగానే ఇక్కడ 2 యాడ్ అయిపోతుంది. గేర్ ఐకన్ క్లిక్ చేసి ఇక్కడ 9 పెట్టుకోవాలి, ఓకే కొట్టేసి గేర్ ఐకన్ కూడా 15 కొట్టేసి ఓకే కొట్టేసాను. అంతే, సింపుల్. ఇది ప్రీమియం చార్ట్స్ కూడా సేమ్ ఇట్లనే చేయాలన్నమాట. ఓకే, సో రేపు 28th నవంబర్ వాట్స్ గోనా హ్యాపెన్. సో మనం ఓవరాల్గా చూసుకొని ట్రై చేద్దాం. ఓకే, మీకు చూస్తే ఏమనిపిస్తుంది చెప్పండి. మార్కెట్ ఇట్లా వెళ్ళింది, అందరూ చెప్పేస్తారు. ఓకే, కానీ పాయింట్ ఏం తెలుసా, మార్కెట్ 26 ఏప్రిల్ నుంచి గట్టిగా పడుతుంది. ఓకే, కరెక్ట్ ట్రెండ్ లైన్ ఎక్స్పెక్ట్ చేసుకుంటూ కింద పడుతుంది. ఓకే, లాస్ట్ 3 days నుంచి ఈడ అటకాయించిపోయింది. మీరు చూడండి, పరారప్ప ఇక్కడ ఒకటి ఈ జోన్లో అటకాయించిపోయింది. అందరు ఈ జోన్లో ట్రేడ్ చేయకంటారు, కానీ మనం తెలుసుగా ఎట్లా ట్రేడ్ చేస్తాం. స్కాల్పర్స్ మనం చిన్న మూమెంట్స్ క్యాప్చర్ చేస్తాం. 10 points 20 points అట్లా క్యాప్చర్ చేస్తాం. రిస్క్ రివార్ రెస్పెక్ట్ చేస్తూ, డిసిప్లిన్ సైకాలజీ ఫాలో చేస్తూ. ఓకే, సో ఆ సంగతి తర్వాత, కానీ రేపు ఏం జరుగుతుంది. సో మీరు సింపుల్ అండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి ఈ ఏరియాలో, ఓకే, క్విక్గా ఫాల్ దొరికే ఛాన్స్ ఉంది. ఎక్కడాక దొరుకుతుంది తెలుసా, ఈ ఏరియా. నాకు ఎందుకో ఎట్లన్నా ఈ ఏరియా టచ్ అవుతుంది గైస్, మీరు గమనించండి. కావాలంటే మార్కెట్ పైకి వెళ్ళిపోనివ్వండి, కానీ కింద ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ని క్లియర్ చేసి పైకి పోతే కిందికి వస్తే, కానీ గ్యాప్ని అయితే క్లియర్ చేస్తుంది. మీరు కావాలంటే నేను ఈ వీడియో 27th నవంబర్ చేస్తున్నా. మీరు తర్వాత ఒకవేళ గ్యాప్ క్లియర్ చేసింది అనుకోండి నెక్స్ట్ 1 week లోపల, మీరు నాకు వచ్చి చెప్పండి. సింపుల్ కామెంట్ చేసి నన్ను ఆ రోజు చెప్పినావు అదే జరిగిందని, అదే జరుగుతుంది. ఓకే, ఎందుకంటే ఇమ్మీడియట్గా పోయింది అనుకోండి పైకి, ఫర్ ఎగ్జాంపుల్ పోయినా, దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ ఈ గ్యాప్ క్లియర్ చేయడానికి వస్తుంది, ఎట్లానే వస్తుంది. ఓకే, అది నా పాయింట్. ఓకే, 95% ఇద్దాం, మళ్ళీ 5% పెట్టుకుందాం. ఎందుకంటే కంటిన్యూస్ ఏం చెప్పిందే జరిగితే ఇంకా నేను 1,00,000 కరోడ్పతి అయిపోతా కదా. యా, సో ఇఫ్ ఇన్ కేస్ మార్కెట్ దీని కింద ఓపెన్ అయితే ఈ ఏరియా కవర్ చేస్తుంది గైస్. మీరు సింపుల్గా 5 minutes క్యాండిల్ పెట్టుకోవాలి. ఓకే, మార్కెట్ దాని కింద ఓపెన్ దీని కింద చూడండి, ఈ లైన్ ఉంది కదా, దీని కింద ఓపెన్ కాగానే ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేయాలి. నెక్స్ట్ క్యాండిల్లో ట్రేడ్ చేసి ఒక మంచి పెద్ద మూమెంట్ కోసం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదు, ఇఫ్ ఇన్ కేస్ రేపు మార్నింగ్ 9:15కి గ్యాప్ అప్ ఓపెన్ అయింది అనుకోండి, స్టిల్ ఇక్కడ ఒక సెల్లర్ ఉన్నాడు. ఓకే, వీనికి రెస్పెక్ట్ ఇస్తాడు. రెస్పెక్ట్ ఇచ్చి ఒక చిన్న మూమెంట్ వస్తుంది కిందికి. ఓకే, ఒకవేళ బుల్లిష్ ట్రేడ్ చేస్తే ఇక్కడ దాకానే చేయండి, దీనికన్నా పైన వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా బట్ డోంట్ హోల్డ్ ఇట్, ఇమీడియట్గా ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఎందుకంటే అది మళ్ళీ కిందికి వచ్చి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉంది. ఓకే, సో మోర్ ఆఫ్ ఛాన్సెస్ కింద ఓపెన్ అయితే కింద ట్రేడ్ తీసుకొని, పైన ఓపెన్ అయితే పైన ట్రేడ్ తీసుకొని. ఇఫ్ ఇన్ కేస్ కింద ట్రేడ్ అయ్యి మళ్ళీ జోన్ లోపలికి వచ్చింది అనుకోండి, పైన ట్రేడ్ అయ్యి మళ్ళీ జోన్ లోపలికి వచ్చింది అనుకోండి, సిమిలర్ అగైన్ చిన్న స్కాల్ప్ మూమెంట్ పట్టుకోండి. ఓకే, ఇది నేను 1 dayలో చూపిస్తున్నా. ఇప్పుడు మనం 4 hours వెళ్దాం. చూడండి, 4 hours మొత్తం జోన్ లోపల ఉంది. 15 minutesకి వెళ్దాం. 15 minutes చూడండి ఎంత మంచిగా 2 రోజుల నుంచి ఇంటినే ఆడుకుంటుంది. ఓకే, ఎంటర్ గ్రౌండ్లో క్రికెట్ అన్నట్టు లోపలనే ఆడుకుంటారు. ఓకే, ఈ డే మొత్తం బిస్కెట్ అయింది. ఇది చూడండి, కింద నుంచి పడ్డది కరెక్ట్ ఎగ్జాక్ట్. ఇక్కడ సెల్లర్ ఉన్నాను తెలుసు కదా మనకు ముందు నుంచే.
ఎగ్జాక్ట్ ఆడికెళ్ళి పడ్డది. ఈ ఏరియా బ్రేక్అవుట్ అయితే పైకి వెళ్ళే ట్రేడ్ ఉంటుంది. మీరు ఏం చేయొద్దు, 5 minutes క్యాండిల్ ఓపెన్ చేసుకోండి, 3 charts ఓపెన్ చేసుకొని, ఓకే, ఇక్కడ ఒక కాల్, ఇక్కడ ఒక పుట్ యాడ్ చేసుకోండి. ఓకే, పుట్ యాడ్ చేసుకొని వేసుకున్న తర్వాత సింపుల్, దీంట్లో కూడా ఈఎంఐ 915 యాడ్ అయ్యి ఉంది. ఓకే, ప్రీవియస్ క్యాండిల్స్ చెక్ చేసుకోండి. ప్రైస్ యాక్షన్ది నాది కోర్స్ ఉంటుంది, అది చూడండి వీడియోస్, అది కూడా ఫ్రీగానే ఉంది కరెంట్లీ. ఓకే, మనము క్యాండిల్ కన్నా పైన ఒక కన్ఫర్మేషన్ రావాలి ఎప్పుడన్నా కొనేటప్పుడు. బ్లైండ్గా కొనొద్దు. నేను మేబీ కొంటానేమో, విత్ ఎక్స్పీరియన్స్ నేను కొంటా, చిన్న స్టాప్ లాస్ తీసుకుంటాం. బట్ మీకు క్లియర్గా చెప్తున్నాం, ఆల్వేస్ ట్రెండ్ లైన్స్ని దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేసి యాక్సెప్ట్ చేయండి అని. ఇంకో విషయం, ఇండియన్ మార్కెట్లో ఈ ట్రెండ్ లైన్స్ని 50% యాక్సెప్ట్ చేస్తారేమో, ఫారెన్ మార్కెట్లో, ఫారెన్ క్రిప్టో కరెన్సీలో క్లియర్గా యాక్సెప్ట్ చేస్తుంది. ఓకే, నేను యాక్చువల్లీ ఒక చిన్న ట్రేడ్ పెట్టినా, టెస్ట్ చేస్తున్నాను చెప్పినా కదా గైస్. ఒక ట్రేడ్ అయితే పెట్టినా, $6 పెట్టినా, జస్ట్ టెస్టింగ్ కూడా. దీంట్లో ₹1,00,000 వేసి, లేకపోతే ₹2,00,000 వేసి ట్రేడ్ చేస్తా. దాన్ని లైవ్ చేస్తాను నేను సూన్. సింపుల్ ఏం లేదు, ట్రేడ్ తీసుకోవాలా, ఇవ్వండి ఇక్కడనే స్టాప్ లాస్ టేక్ ప్రాఫిట్ ఉండేది. దీన్ని డ్రాగ్ చేసుకొని పైన స్టాప్ లాస్, దీన్ని డ్రాగ్ చేసి కింద చేస్తే ప్రాఫిట్. దీన్ని నేను ఇక్కడ కూడా మూవ్ చేయొచ్చు కన్ఫర్మ్. ఇక్కడ దాకా ప్రాఫిట్ వస్తుంది, ఇక్కడ దాకా కూడా మూవ్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ అక్కడ రాగానే ప్రాఫిట్ బుక్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇది జస్ట్ టెస్ట్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నా గైస్, చూద్దాం. ఓకే, సో ఎక్కడున్నాం మనము. రేపు సంగతి అదే గైస్, ఎక్కువ డీప్గా ఆలోచించకండి. ఈఎంఐ, డిఎంఏ, ఆర్ఎస్ఐ, ఈఎస్ఐ, ఈఎస్ఎల్లీటర్, ఫిబ్నాజీ అంతా అది డెఫినెట్గా అది ఇంపార్టెంటే. కానీ స్కాల్పర్స్కి ఆప్షన్ బయింగ్ టైంలో కొంచెం మన స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి అన్నమాట. ఓకే, అట్లా చేసి ట్రేడ్ చేయండి, సక్సెస్ఫుల్ అయిపోండి. ఓకే, సో దట్స్ ఫర్ టుమారో గైస్. యాజ్ ఐ సెడ్, మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే అది చేయాలి, గ్యాప్ డౌన్ అయితే అది చేయాలి. మధ్యలో ఉందనుకోండి, స్కాల్పింగ్ మూమెంట్స్ కోసం ట్రై చేయండి. కావాలంటే నేను చూపిస్తాను కూడా, 5 minutes టైంలో కూడా చూపిస్తాను. సింపుల్ చూడండి, లాస్ట్ కొంచెం సేపు ఈ ట్రెండ్ లైన్లో మూవ్ అవుతుంది. ఓకే, నేను కూడా అట్లనే చేస్తాను. కావాలంటే రేపు ట్రేడింగ్ వీడియో చూడండి నాది. ఈ రేంజ్లో మూవ్ అవుతుంది. ఓకే, ఈ రేంజ్ బ్రేక్అవుట్ అయ్యి సస్టైన్ అయింది అనుకోండి, పైకి వెళ్ళి ట్రేడ్ తీసుకోండి. ఇక్కడ దాకా సింపుల్ చూడండి, మనం పెద్ద ఎందుకు చెప్పండి, ఇక్కడ బ్రేక్అవుట్ అయిందా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే మూవ్ మీరు క్యాప్చర్ చేసి ఒక 50,000 పెట్టినా అది డెఫినెట్గా 10,000 కన్నా పైన ప్రాఫిట్ ఇస్తుంది. ఓకే, బట్ అగైన్ అట్లా 10,000, 2,000 అని మైండ్లో పెట్టుకోకండి. జస్ట్ క్యాండిల్ ప్రకారం మీరు ఫాలో అయిపోండి. క్యాండిల్ ఎంత ఇస్తే అంత అనమాట. ఓకే, సో 5 minutes క్యాండిల్లో అది కిందికి పడితే అగైన్ దేర్ ఆర్ బయర్స్. ఇక్కడ చూడండి 1, 2, 3, 4 మొత్తం బయర్ జోన్. ఇది ఈ బయర్ జోన్కి వస్తే మాత్రం కొంచెం ట్రేడ్ చేయకండి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ బయర్ జోన్ బ్రేక్ అయ్యి క్యాండిల్ కింద ఎండ్ అయితే ఈ ఏరియా మొత్తం ఉంది గైస్, పెద్ద ప్రాఫిట్ కోసం చెప్తున్నా చూడండి. మొత్తం కవర్ చేయకుండా సగమన మీరు క్యాప్చర్ చేయవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియో షార్ట్ పెడదాం, పెద్దదొద్దు మనకి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను జస్ట్ మన తెలుగు యూట్యూబర్ ట్రేడర్ ఛానల్ చూస్తున్నా. ఎవరు రియల్ టైంలో ట్రేడ్ చేయట్లేదమ్మా. మేబీ ఉంటే నాకు సజెస్ట్ చేయండి. అందరు ఏం చేస్తారు తెలుసా, ఇట్లా పెట్టి ఓకే గైస్ నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటున్నా అని చెప్తున్నారు, కానీ రియల్ టైంలో ట్రేడ్ తీసుకుంటలేరు. మేబీ తీసుకొచ్చేమో. ఐఎమ్ నాట్ డిస్రెస్పెక్టింగ్ గైస్, బికాజ్ ఐ లవ్ యూ ఆల్. అందరినీ ప్రేమించాలి బోస్. ఇట్లా పెట్టేసి చలో ఇట్లా పెట్టేసి ఇట్లా కూర్చుంటున్నారు. ఓకే వస్తుంది. బట్ మన దాంట్లో ఎట్లుంటే రియల్ టైంలో మనం రియల్ పైసలు వేసి ట్రేడ్ చేస్తాం. అదే కదా ఫన్. అందుకోసం అన్న ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టేక్ కేర్, బాయ్. రేపు కలుద్దాం. రేపు పొద్దునే పట్టుమని నేను లాగిన్ చేసి ఫస్ట్ ట్రేడ్ చేసి జల్దీ రికార్డింగ్ చేస్తాను. నాకు రికార్డింగ్ పోస్టింగ్ లేట్ అవుతుంది బికాజ్ నేను హాట్స్పాట్ మీద వర్క్ చేస్తున్నాను కాబట్టి. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్, బాయ్.